రౌడీ షీటర్ రియాజ్ దాడిలో మృతి చెందిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి తెలంగాణ సర్కార్ ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు నిజామాబాద్ మీడియా ముఖంగా డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. ప్రమోద్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇస్తామని, అలాగే రియాజ్ ను పట్టుకోవటంలో సహకరించిన ఆఫీస్ కు 50,000 రివార్డు అందజేస్తామన్నారు. ఇక ఆఫీస్ తన ప్రాణాలకు తెగించి రియాజ్ ను పట్టుకున్నాడని డీజీపీ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో కానిస్టేబుల్ ప్రమోద్ ఇక లాయల్టీగా ఉంటూ ఆంధ్రతో కలిసిమెలిసి ఉండేవారని, అలాంటి వ్యక్తిని డిపార్ట్మెంట్ కోల్పోవటం బాధాకరమన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. మన ప్రమోద్ కుమార్ అనే సిసిఎస్ కానిస్టేబుల్ ను అతను విధి నిర్వహణలో చేస్తున్నప్పుడు అతని పైన కత్తితో దాడి చేసి చంపినటువంటి సంఘటనకు సంబంధించి ఆ ఫ్యామిలీని పలకరించేందుకు పరామర్శ చేసేందుకు అని చెప్పి ఇక్కడికి వచ్చినాను. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్తో కలిసి వారి ఫ్యామిలీకి వాళ్ళ ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమెమరేషన్ స్మారక పరేడ్లో వారికి అందజేసినటువంటి ఎక్స్ గ్రేషియా ₹1 కోటి, అట్లానే లాస్ట్ మంత్ సెప్టెంబర్ సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు, అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయం. అట్లానే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము, అట్లనే 300 గజాల ఇంటి స్థలము, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి